కాన్ఫిడెన్స్ని గుర్తించడం చాలా సులభం. మనకు ఒక వ్యక్తిలో కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది అతడు మాట్లాడే విధానం, అతడు నిర్ణయాలు తీసుకునే తీరు మరియు అతడి బాడీ లాంగ్వేజ్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. కానీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం అనేది చాలా భిన్నమైనది. దాదాపు అందరూ కాన్ఫిడెన్స్ని కలిగి ఉండాలని కోరుకుంటారు. అయినప్పటికీ చాలామందికి ఎక్కడ ప్రారంభించాలో తెలియదు. వారు మోటివేషన్ని ట్రై చేస్తారు, పాజిటివ్ థింకింగ్ని ట్రై చేస్తారు మరియు కాన్ఫిడెంట్గా ఉన్నట్లు యాక్టింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తారు. కానీ కాన్ఫిడెన్స్ అనేది యాక్టింగ్ చేయడం ద్వారా పెరగదు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే పెరుగుతుంది. ఈ వీడియోలో కాన్ఫిడెన్స్ అంటే ఏమిటి, దాన్ని నిర్మించడం ఎందుకు కష్టతరంగా అనిపిస్తుంది మరియు కాన్ఫిడెన్స్ని స్లోగా ఎలా డెవలప్ చేసుకోవాలో తెలుసుకుందాం. వాట్ కాన్ఫిడెన్స్ రియల్లీ మీన్స్. కాన్ఫిడెన్స్ని తరచుగా మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. కాన్ఫిడెన్స్ అంటే లౌడ్నెస్ కాదు, డామినెన్స్ కాదు, ఇది భయం లేకుండా ఉండడం కాదు. దాని ప్రధాన ఉద్దేశం కాన్ఫిడెన్స్ అంటే మీ పట్ల మరియు మీ నిర్ణయాల పట్ల కంఫర్టబుల్గా ఉండటం. కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తులు ప్రతిసారి విజయం సాధిస్తామని నమ్మరు. ఏం జరిగినా సరే దాన్ని నేను హ్యాండిల్ చేయగలను అని నమ్ముతారు. అది ముఖ్యమైన మార్పు. విశ్వాసం అంటే నేను ఫెయిల్ అవ్వను అనుకోవడం కాదు, నేను ఫెయిల్ అయినా సరే నేను బాగుంటాను అని అనుకోవడం. వై కాన్ఫిడెన్స్ ఫీల్స్ సో హార్డ్ టు డెవలప్. చాలామంది కాన్ఫిడెన్స్ని సడన్గా కోల్పోరు, అది నెమ్మదిగా ఫేడ్ అవుతుంది. నిరంతరం ఇతరులతో పోల్చుకోవడం, రిపీటెడ్ సెల్ఫ్ డౌట్, పర్ఫామ్ చేయడానికి ప్రెజర్గా ఫీల్ అవ్వడం, మిస్టేక్స్ జరుగుతాయేమో అని భయపడటం, వీటి వల్ల కాన్ఫిడెన్స్ నెమ్మదిగా ఫేడ్ అవుతుంది. కాలక్రమేణా మైండ్ సంకోచించడం నేర్చుకుంటుంది. మీరు బలహీనంగా మారడం వల్ల కాదు, మీ సిస్టమ్ జడ్జిమెంట్కి మరియు ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మారినందువల్ల. మీ ఎనర్జీని ఎంపికలు చేయడానికి బదులుగా తప్పులను నివారించడానికి ఉపయోగించినప్పుడు కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ బిల్ట్, నాట్ ఇన్హెరిటెడ్. కొంతమంది వ్యక్తులు తమ జీవితంలో మొదటి దశ నుండే కాన్ఫిడెంట్గా కనిపిస్తారు. కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, ఇది ఎక్స్పీరియన్స్ ద్వారా బిల్ట్ అవుతుంది. చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటారు, ఫెయిల్ అవుతుంటారు, అలాగే రికవర్ అవుతుంటారు. అలా వారిని వారు ట్రస్ట్ చేయడం నేర్చుకున్నారు. అందువల్ల కొంతమంది వారు చేస్తున్న వర్క్లో కాన్ఫిడెంట్గా కనిపించవచ్చు, కానీ రిలేషన్షిప్స్లో అనిశ్చితిగా ఉండవచ్చు. సోషల్గా కాన్ఫిడెంట్గా ఉండవచ్చు, కానీ కెరియర్ విషయంలో ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉండవచ్చు. ఈ విధంగా కాన్ఫిడెన్స్ అనేది కాంటెక్స్ట్ బేస్డ్ ఉంటుంది, యూనివర్సల్గా ఉండకపోవచ్చు. కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ట్రస్ట్ ఆర్ కనెక్టెడ్. కాన్ఫిడెన్స్ మరియు సెల్ఫ్ ట్రస్ట్ అనేవి కనెక్టెడ్గా ఉంటాయి. కాన్ఫిడెన్స్ అనేది సెల్ఫ్ ట్రస్ట్ నుండి పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం అంటే మీ జడ్జిమెంట్ని మీరు విశ్వసించడం. ఫలితాలు అనిశ్చితిగా ఉంటాయని తెలిసినప్పటికీ మీ జడ్జిమెంట్ని మీరు విశ్వసించడం. మిమ్మల్ని మీరు నిరంతరం సెకండ్ గెస్ చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ గ్రో అవ్వడానికి స్పేస్ ఉండదు. మీరు ప్రతిసారి నేను సరిగ్గా ఉండాలి అనుకోవడం కంటే నేను నేర్చుకోగలనని మరియు అడ్జస్ట్ అవ్వగలనని మీరు నమ్మాలి. వై ఓవర్ థింకింగ్ వీకెన్స్ కాన్ఫిడెన్స్. సాధారణంగా ఓవర్ థింకింగ్ అనేది రెస్పాన్సిబిలిటీగా అనిపిస్తుంది, కానీ ఓవర్ థింకింగ్ సైలెంట్గా కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. కాన్ఫిడెన్స్కి డెసిషన్స్ అవసరం మరియు ఓవర్ థింకింగ్ వల్ల ఆ డెసిషన్స్ డిలే అవుతాయి. మీరు ఎన్నిసార్లు ఆప్షన్స్ని రీప్లే చేస్తారో నేను నమ్మలేకపోతున్నాను అని మీరు అనుకోవచ్చు. ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ పోదు, కానీ కమిట్మెంట్ లేకపోవడం వల్ల అది ఫేడ్ అవుతుంది. ఆలోచన మిమ్మల్ని సిద్ధం చేస్తుంది, యాక్షన్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఫియర్. కాన్ఫిడెన్స్ అంటే భయం లేకుండా ఉండటం కాదు, భయం అందరిలోనూ ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉన్నవారు కూడా భయాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. తేడా ఏమిటంటే వారు యాక్షన్ తీసుకోవడానికి భయం పోయేంత వరకు వేచి ఉండరు. కాన్ఫిడెన్స్ ఏం చెప్తుందంటే అనిశ్చితి ఉన్నప్పటికీ నేను ముందుకు సాగగలను అని చెప్తుంది. సిద్ధంగా ఉన్నట్లు అనిపించేంత వరకు వేచి ఉండడం కాన్ఫిడెన్స్ని బంధించి ఉంచుతుంది. కాన్ఫిడెన్స్ యాక్షన్ని ఫాలో అవుతుంది, అంతేకాని యాక్షన్కి విరుద్ధంగా కాదు. కాన్ఫిడెన్స్ అండ్ కంపారిజన్. కాన్ఫిడెన్స్ ఎక్స్టర్నల్గా మారినప్పుడు అది బలహీనపడుతుంది. మనకు ఏది సరైనదిగా అనిపిస్తుంది అనడానికి బదులుగా నేను ఎలా మెజర్ చేయబడుతున్నాను అనడానికి ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. ఎల్లప్పుడూ ఎవరో ఒకరు మనకంటే ముందుంటారు, మనకంటే ఎక్కువ సక్సెస్ఫుల్గా కనిపిస్తారు. పురోగతిని ఇతరుల టైం లైన్స్తో కాకుండా మీ సొంత విలువలతో కొలవబడినప్పుడే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ వర్సెస్ సెల్ఫ్ ఎస్టీమ్. కాన్ఫిడెన్స్ అనేది అందరూ చూడగలిగింది, మీతో మీరు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారన్నది ఆత్మగౌరవం. స్కిల్స్ మరియు ఎక్స్పీరియన్స్ నుంచి కాన్ఫిడెన్స్ రావచ్చు. సెల్ఫ్ ఎస్టీమ్ అనేది సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నుంచి వస్తుంది. మనకి మన మీద విలువ లేకుండా ఉండే కాన్ఫిడెన్స్ బలంగా ఉండదు. ఆ సెల్ఫ్ వర్త్ ఉన్నప్పుడు మాత్రమే కాన్ఫిడెన్స్ నిజంగా నిలకడగా ఉంటుంది. వై కాన్ఫిడెంట్ పీపుల్ హ్యాండిల్ ఫెయిల్యూర్ బెటర్.
ఫెయిల్యూర్ అనేది కాన్ఫిడెన్స్ వల్ల అదృశ్యం అవ్వదు, కానీ ప్రభావం మారుతుంది. కాన్ఫిడెంట్ పీపుల్ ఫెయిల్యూర్స్ తర్వాత కొలాప్స్ అవ్వరు. ఒక్క ఫలితం ద్వారా తమను తాము డిఫైన్ చేయరు, ఫాస్ట్ గా రికవర్ అవుతారు. కాన్ఫిడెన్స్ మీరు ఫెయిల్ అవ్వకుండా నిరోధించదు, మీరు త్వరగా రికవర్ అవ్వడానికి కాన్ఫిడెన్స్ హెల్ప్ అవుతుంది. కెన్ టూ మచ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ఎ ప్రాబ్లం? కాన్ఫిడెన్స్ సెల్ఫ్ అవేర్నెస్ ని కోల్పోయినప్పుడు ఎక్సెస్ కాన్ఫిడెన్స్ అనేది బ్లైండ్ స్పాట్ ని క్రియేట్ చేస్తుంది. మీరు నేర్చుకోవడాన్ని తగ్గిస్తుంది, రిలేషన్షిప్స్ ని డ్యామేజ్ చేస్తుంది. హెల్దీ కాన్ఫిడెన్స్ లో వినయం కూడా ఉంటుంది. ట్రూ కాన్ఫిడెన్స్ కి ఆధిపత్యం చెల్లించాల్సిన అవసరం ఉండదు. హౌ కాన్ఫిడెన్స్ ఈజ్ యాక్చువల్లీ బిల్ట్? కాన్ఫిడెన్స్ ఎవిడెన్స్ ద్వారా పెరుగుతుంది. ఒక చిన్న ఎవిడెన్స్ చూద్దాం. మీరు ఒక స్మాల్ డెసిషన్ తీసుకుంటారు, దాన్ని ఫాలో అవుతారు, అందులో ఇంపర్ఫెక్షన్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. దాన్ని మీ మైండ్ ఎలా రికార్డు చేస్తుందంటే, నేను దాన్ని హ్యాండిల్ చేశాను. కాన్ఫిడెన్స్ అనేది ఒక మూమెంట్తో రాదు, చిన్న చిన్న పనులు రిపీటెడ్గా చేసినప్పుడే అది వస్తుందని. చివరిగా కాన్ఫిడెన్స్ అనేది బయట నుండి వచ్చేది కాదు, మీతో మీరు ఫైట్ చేయడం స్టాప్ చేసినప్పుడే అది తిరిగి వస్తుంది. కాన్ఫిడెన్స్ కోసం మీరు ఒక కొత్త వ్యక్తిలా మారాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మీరు నమ్మాలి. ఎప్పుడైతే కన్ఫ్యూజన్ని క్లారిటీ రీప్లేస్ చేస్తుందో, సెల్ఫ్ డౌట్ని సెల్ఫ్ ట్రస్ట్ రీప్లేస్ చేస్తుందో, కాన్ఫిడెన్స్ నెమ్మదిగా పెరుగుతుంది. ఎవరికైతే వారి మీద వారికి కాన్ఫిడెన్స్ ఉండదో, ఎవరికైతే కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకోవడం అవసరమో వారికి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.